పరిస్థితులను ఎదుర్కొన్నాం, బాధితుల్ని ఆదుకున్నామని గుండెల మీద చెయ్యేసుకుని చెప్పగలుగుతుందా అని నేను అడుగుతున్నా. ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ విజయవాడ మునిగిపోలేదు, ముంచేశారు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, కేవలం ప్రభుత్వం చేతగానితనం వల్ల విజయవాడని ముంచేశారని నేను చెప్తాను. లోతట్టు ప్రాంతాలు మునగడం సహజం. ఏదైనా పెద్ద ఎత్తున వరదలు వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో చూసాం. గతంలో కూడా ఈ విజయవాడ పరిస్థితులు చూసినప్పుడు బుడమేరు పొంగడం, దానివల్ల ప్రభావిత ప్రాంతాలు ఉండడం, కృష్ణలంకలోకి నీళ్లు రావడం అన్నీ చూసిన సంఘటనలు ఉన్నాయి. కానీ ఆ రోజుకి ఈ రోజుకి తేడా ఏంటంటే కేవలం ప్రభుత్వం ఒక పద్ధతిగా, దీక్షగా పని చేయకపోవడం అనేది మనం అర్థం చేసుకోవాలి. 8 రోజుల తర్వాత దాదాపుగా ఇవాళకి వరద బాధితుల కష్టాలు పెరిగినాయే కానీ తగ్గలేదు. కనీసం అసలు ఒక ప్రభుత్వ బాధ్యత ఏంటి? ఏదైనా ఒక విపత్తు వస్తుంది, వరద వస్తుంది, ఎలర్ట్లు వచ్చినాయి అన్నప్పుడు ముందు ఆ పరిస్థితుల్ని అర్థం చేసుకుని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించడం మొట్టమొదటి విధి. కానీ ఈ రోజుకి ప్రభుత్వం చెబుతున్న లెక్కలే తప్ప ఎక్కడ పునరావాస కేంద్రాలు నిర్వహిస్తున్నారో, ఏ పునరావాస కేంద్రంలో ఎంతమంది ఉన్నారో దాని వివరాలు కానీ, కనీసం పునరావాస కేంద్రాల అడ్రస్లు కానీ ప్రభుత్వం ప్రకటించలేదంటే ఇంతకన్నా చేతగానితనం ఉంటుందా అని నేను అడుగుతున్నా. ఎన్నికల ముందు మీ నినాదం ఏంటి? ఎన్నికల ముందు ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన నినాదం ఏంటి? బాబు గ్యారంటీ. ఏమిచ్చాడు గ్యారంటీ? ఆదుకుంటానని చెప్పే ఒక భరోసా కూడా ఇవ్వలేకపోయిన పరిస్థితి. కేవలం డిజాస్టర్ మేనేజ్మెంట్ చేయాల్సిన వాడు డిజాస్టర్ మేనేజ్మెంట్ని వదిలేసి మీడియా మేనేజ్మెంట్ చేసుకుంటూ మీడియాలో పబ్లిసిటీ చేసుకునే పరిస్థితిలో ఇవాళ కనిపిస్తోంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. నెపం ఒకళ్ళ మీద ఒకళ్ళు తోచుకుంటూ అసలు చాలా చిత్రమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. రోజులు గడిచే కొద్దీ పరిస్థితులు ప్రశాంతత రావాల్సింది పోయి రోజులు గడిచే కొద్దీ ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. నేను అడుగుతున్నా సూటిగా, 2019-24 మధ్య గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండగా ఎక్కడైనా వరదలు వచ్చాయి, గోదావరి వరదలు వచ్చినాయి, ఇతర వరదలు వచ్చినప్పుడు ఎక్కడైనా ప్రాణ నష్టం సంభవించిందా? వరదల వల్ల, వర్షాల వల్ల 45 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ సంఘటన ఈ ప్రభుత్వానికి కలిచివేయట్లేదా? ఈ ప్రభుత్వాన్ని కుదిపేయట్లేదా అని అడుగుతున్నాం. ఇంత టెక్నాలజీ పెరిగి మేము చాలా టెక్నాలజీలో అగ్రగణ్యం, ఈ దేశానికే టెక్నాలజీని నేర్పించిన అని చెప్పిన వాళ్ళు 45 మంది ప్రాణాలు పోతే మీకేమీ సిగ్గు అనిపించట్లేదా అని అడుగుతున్నా. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఈ ప్రభుత్వ ఫెయిల్యూర్ స్టోరీ. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది ఒక పెద్ద ఫెయిల్యూర్ స్టోరీ. మీరు వరదలనే చూస్తూ ఉన్నారు, వరద కష్టాలని చూస్తూ ఉన్నారు, కానీ పరిపాలనలో డొల్లతనం కూడా మనల్ని ఇవాళ ఆశ్చర్యపరుస్తోంది. మొత్తం ఈ క్రమం చూస్తే విజయవాడ ముంపునకు సంబంధించి ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మాధవ్ నాయక్ అని ఆయన, మేము 20 గంటల ముందే అలర్ట్ ఇచ్చాము, వెలగలేరు దగ్గర ఏదైతే రెగ్యులేటర్ ఉందో దాని గేట్లు ఎత్తుతాం అని మేము అధికారులకి సమాచారం ఇచ్చాం, రెవెన్యూ అధికారులకి సమాచారం ఇచ్చామని ఆయన చెప్తా ఉన్నారు. కలెక్టరు, జిల్లా కలెక్టరు ఆమె ఏం చెప్తా ఉన్నారంటే మేము అలర్ట్గా లేము, మాకే అలర్ట్ లేదు. 15,000 క్యూసెక్కుల కెపాసిటీ కలిగిన బుడమేరులో 40,000 క్యూసెక్కులు వస్తే ఒక్కసారిగా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది అన్నట్టుగా ఆమె చెప్పారు. ఇక రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా గారు అయితే ఈ ప్రభుత్వ ఆలోచనని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది.
ఆయన ఏం చెప్తా ఉన్నారు, మాకు అలర్ట్ వచ్చింది కానీ 2 లక్షల మందిని తరలించడం సాధ్యం కాదు, ఇంతకుముందు అనుభవాల్లో కూడా ప్రజల్ని తరలించాలంటే ఎవరు రారు అంటారు. అసలు మీరు చేసిన ప్రయత్నం ఏది అంటే ఇక్కడే మీకు అర్థమైపోతుంది ప్రభుత్వానికి తెలిసి దీన్ని గాలి కుదిరేశారు అని. 28వ తేదీన అలర్ట్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు వరద ప్రభావం లేదా భారీ వర్షాలు రాబోతున్నాయని కానీ ఈ ప్రభావం ఎలా ఉండబోతుందని కానీ ఒక్క రివ్యూ అయినా చేశారా? కనీసం 28ని క్యాబినెట్ కూడా జరిగినట్టుంది. ఆ క్యాబినెట్లో ఏ విధంగా దీన్ని ఎదుర్కోవాలనే విషయం మీద కానీ ఇంకా ఇతర దీనికి సంబంధిత అంశాల మీద కానీ చర్చించారా, సమీక్ష చేశారా? నేను ఆ మధ్యన చూశాను కరెక్ట్గా అదే డేట్స్లో ఏదో ఒక సినీ నటికి సంబంధించిన ఇష్యూలో సీఎంఓ ఆరా తీసిందని పత్రికలో వచ్చింది. మరి సీఎంఓ వరదల గురించి వర్షాల గురించి ఆరా తీయలేదా? ఏం చర్చించలేదా? ఇది పెద్ద విషయం కాదనుకున్నారా? దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే అలర్ట్గా ఉండడం కాదు, లేకపోవడం కాదు, అసలు దీన్ని చాలా తేలిగ్గా తీసుకున్నారు. ఈ ప్రభుత్వం వరదలు అనే విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకుంది. భారీ వర్షాలు ముంపు అనే విషయాన్ని చాలా సింపుల్గా కొట్టిపరేసినట్టుగా కనిపిస్తూ ఉంది. విజయవాడ నడిబొడ్డులో మొగలరాజపురం దగ్గర కొండ చర్యలు విరిగిపడి 5గురు మరణిస్తే అది సెక్రటేరియట్కి కోతవేటు దూరం అంటే సుమారు 4 కిలోమీటర్ల లోపు ఉండొచ్చు సంఘటన జరిగింది. ముఖ్యమంత్రి గారి రెసిడెన్సీకి ఒక 3 కిలోమీటర్లు ఉండొచ్చు. కనీసం విజయవాడ లాంటి సిటీలో కొండ చర్యలు విరిగి ఒక 5గురు చనిపోతే ఎలా రెస్పాండ్ అయింది ప్రభుత్వం? ఎవరైనా వెళ్ళారా అక్కడికి? 6గురు పక్కనే ఉన్న ముఖ్యమంత్రి గారు కనీసం విజిట్ చేశారు? పోనీ ఏదైనా అర్జెంటుగా మనం వెళ్లాల్సింది ఎవరు అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన అధికారులు కానీ ఉన్నతాధికారులు కానీ లేకపోతే మంత్రులు కానీ పరుగులు తీశారా అక్కడికి? ఎప్పుడైతే మీరు